ఉషా న్యూమోగ్రాఫాలజీ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మనకున్న ఎన్నో సమస్యలకి న్యూమరాలజీ మరియు గ్రాఫాలజీని ఉపయోగించి చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తున్నటువంటి ప్రముఖ న్యూమరాలజిస్ట్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ గ్రాఫాలజిస్ట్ శ్రీమతి ఉష గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. న్యూమరాలజీకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి ఫోన్ చేసి వారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఉష గారు, న్యూమరాలజీకి సంబంధించి మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. అందులో మీరు గ్రాఫాలజీ స్పెషలిస్ట్. సో గ్రాఫాలజీని ఉపయోగించి సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయానికి వస్తే మనం రెగ్యులర్ గా చూసే సమస్య ఏంటంటే మెమరీ లాస్ అనేది చూస్తూ ఉంటాం. జ్ఞాపక శక్తి కోల్పోతారని చెప్పి పేరెంట్స్ చాలా ఎక్కువగా వాళ్ళు చింత చెందుతూ ఉంటారు. అలాంటి సమస్యలకి గ్రాఫాలజీని ఉపయోగించి ఏమైనా పరిష్కారాలు పొందొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. యాక్చువల్గా చిన్నపిల్లలు అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది ఆరోగ్యం, దాని తర్వాత వాళ్ళకి చదువు బాగుండాలి అని. చాలా ఎక్కువ మంది చదువుతూ ఉంటారు, చాలా చదువుతారు, అవర్స్ చదువుతారు, బట్ మెమరీ అనేది ఉండదు. అదేవిధంగా టీచర్ చెప్తున్న లెసన్ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. సో ప్రాబ్లం, ఒక సమస్య పరిష్కారం చేయాలి అన్నప్పుడు సమస్య ఎక్కడుందని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైజ్, మీ పిల్లాడు రాస్తున్న హ్యాండ్ రైటింగ్ సైజ్ అనేది గమనించండి. సైజ్ చిన్న సైజ్ లో రాస్తున్నారా, పెద్ద సైజ్ తో రాస్తున్నారా? చిన్న సైజ్ రాస్తున్నారు అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగుంది అని అర్థం. కొంతమంది అంటూ ఉంటారు చాలా చిన్నవిగా రాస్తున్నావు, సైజ్ పెద్దది చెయ్యి అంటారా. పెద్ద సైజ్ చేశారు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆల్మోస్ట్ ఆల్ 17 years వరకు కూడా పిల్లలు స్మాల్ సైజ్ రైటింగ్ ప్రిఫరబుల్ అండి. దెన్ అదే చూడు, మీరు ఇక్కడ గమనించవచ్చు, చిన్న సైజు లెజిబుల్ గా ఉండాలి. లెజిబుల్ అంటే చదవగలిగే విధంగా ఉండాలి. చిన్న సైజు, మరీ చిన్న సైజు రాసి దాని తర్వాత ఒక అక్షరానికి ఒక అక్షరము ముడిపెట్టి రాశారంటే అది ఇల్లెజిబుల్ రైటింగ్ అని చెప్తాం. లెజిబుల్ సిగ్నేచర్ ఉండాలి, చిన్న సైజ్ లో రాయాలి. ఇది నెంబర్ 1. సెకండ్ పాయింట్ తీసుకుంటే ఐ అండ్ జే డాట్స్. ఇది చూడడానికి చాలా సింపుల్ విషయంగా అనిపిస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేస్ చేస్తున్న ఐ డాట్ ఎలా ప్లేస్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. ఐ డాట్ కరెక్ట్ గా ప్లేస్ చేయాలండి. ఒక బిందువు లాగా కరెక్ట్ గా ప్లేస్ చేయాలి. మరి బిందువు అని ఇలా రౌండ్ చేయకూడదు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ ఐ డాట్ ఎటువైపు ఉంది, ఈ ఐ డాట్ రైట్ సైడ్, ఈ ఐ డాట్ లెఫ్ట్ సైడ్ ఐ డాట్ రాస్తున్నారు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు, తొందరగా జరిగిపోవాలి అన్న యొక్క తొందరతనంలో ఉంటారన్నమాట. అదే ఇటు సైడ్ పెట్టారంటే ఐ డాట్ కావచ్చు, జే డాట్ కావచ్చు అండి. ఇలా ఇటు సైడ్ ప్లేస్ చేశారు అంటే వాళ్ళు ప్రతి వర్క్ పోస్ట్ పోన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సండే వచ్చింది, నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది, సండే ఉంది కదా రేపు చదువుదాం అనుకుంటారు, సండే ఈవినింగ్ చదువుదాం అనుకుంటారు, ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ లేసి చదువుదాం ఉంటారు, లాస్ట్ కి అసలు చదవరు. సో అటువంటి వాళ్ళు ఐ డాట్ ని ఇలా ప్లేస్ చేస్తారు. దెన్ ఐ డాట్ ని ఒక కమాలాగా ప్లేస్ చేస్తారు. ఇలా ప్లేస్ చేసే వాళ్ళని ఏమంటామంటే ఇరిటేషన్ ఎక్కువ అండి, కోపం, ఊరికేనే చికాకు పడిపోతూ ఉంటారు. దెన్ అదే విధంగా ఇలా స్క్రిబుల్ చేస్తారు, ఇలా ఐ డాట్ ని ఇలా చేస్తారు. ఐ డాట్ కొంతమంది యూత్లు, మనము ముఖ్యంగా టీనేజర్స్ లో చూడొచ్చండి, ఇలా ఐ డాట్ కు బదులు జీరో చేస్తారు. ఇలా జీరో చేస్తే ఇండివిజువలిజం అంటాం. ఇండివిజువలిజం అంటే వాళ్ళకు అభిప్రాయాలు ఉంటాయి, ఎవరి మాట వినరు, నా ఇష్టం నేను నచ్చినట్టే చేస్తాను అంటారు. ఇది మోస్ట్లీ ఈ విధమైన జీరో మనము టీనేజర్స్ లో చూస్తాం. ఇలాంటి జీరో, ఐ డాట్ బదులు జీరో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయాలండి. దెన్ కొంతమంది ఐ డాట్ ని పూర్తిగా మర్చిపోతారు, రాసే తొందరలో ఐ డాట్ మర్చిపోతారు, టీ బార్ మర్చిపోతారు. దాన్ని మనం ఏమంటామంటే కేర్లెస్నెస్, నెగ్లిజం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ దేనికి పట్టించుకోరు, ఎంత తిట్టినా ఎంత అరిచినా వాళ్ళు ఆ కేర్లెస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న విషయం అండి, మీ యొక్క పిల్లల హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళకి సమస్య ఎక్కడుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గిందా, లేదు నెగ్లిజెన్స్ పెరిగిందా, పోస్ట్ పోన్ చేస్తున్నారా అన్న విషయం మీరు ఇక్కడ గమనించవచ్చు. మెంటల్ గా వాళ్ళకి మీరు మోటివేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ డాట్స్ ని కరెక్ట్ గా ప్లేస్ చేస్తారు. సేమ్ ఐ డాట్, జే డాట్. అబ్సెంట్ అయితే కేర్లెస్నెస్ అని చెప్పొచ్చు. దెన్ అదే విధంగా లెజిబుల్ రైటింగ్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇల్లెజిబుల్ రైటింగ్ అన్నమాట. అంటే ఒక అక్షరానికి ఒక అక్షరం, అక్కడ ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అక్కడ ఇవ్వడం లేదు, ఒకదానికి ఒకటి కలిపి రాసేస్తున్నారు. దీన్ని ఇల్లెజిబుల్ రైటింగ్ అంటాం. ఇది లెజిబుల్ గా ఉండాలి. దెన్ చిన్న సైజ్ లో హ్యాండ్ రైటింగ్ ఉండాలి. అదే విధంగా ఐ డాట్స్, జే డాట్స్ కరెక్ట్ గా ప్లేస్ చేయగలగాలి. ఇలా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంది, మెమరీ ఉంది అని చెప్పొచ్చు. మెమరీ లాస్, మర్చిపోతున్నాను, నేను చదువుతున్నాను మర్చిపోతున్నాను అంటారు. ఎందుకంటే ఇలా ఐ డాట్స్ కరెక్ట్ గా ప్లేస్ చేయకుంటే ఖచ్చితంగా మర్చిపోతారు. ఇది చిన్న వాళ్ళకైనా వర్తిస్తుంది, పెద్ద వాళ్ళకైనా వర్తిస్తుంది. బట్ మనం మోస్ట్లీ చిన్నపిల్లలప్పుడు దీన్ని మనం చేయించగలిగాము అంటే పెద్దవాళ్ళైన తర్వాత కూడా అదే అలవాటు అవుతుంది. అదే విధంగా TH గమనించాలండి. ఇప్పుడు చూడండి, TH మోస్ట్లీ మనం రాస్తూ ఉంటాం, హరిత, స్నిత, మహిత ఇలా రాస్తున్నప్పుడు TH అనేది ఖచ్చితంగా వస్తుంది. T పైకి ఉండి ఈ H కిందకు ఉండి ఇలా డౌన్ ఇలా ఉంటే వాళ్ళు సరిగా వినరు. దే ఆర్ నాట్
గుడ్ లిజనర్స్ అని. వీళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్స్ గా ఉంటారండి. మీ పిల్లల రైటింగ్ లో మీరు గమనించవచ్చు, మీ రైటింగ్ లో కూడా చూడొచ్చు. అదే విధంగా టీ కిందికి వచ్చి హెచ్ పైకి ఉంటే వీళ్ళు గుడ్ లిజనర్స్, వీళ్ళు బాగా వింటారు. సో ఇవన్నీ కూడాను మీ పిల్లల రైటింగ్ లో మీరు గమనించి సమస్య ఎక్కడుంది తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించారంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు, అర్థం అయ్యే విధంగా చదువుతారు. ఓకే, చాలా చక్కగా వివరించారండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి మేడం. మరొకసారి చెప్పండి అమ్మా. హలో, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మీ పేరేంటన్నారు? విజయలక్ష్మి గారా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీ అబ్బాయి గురించి కాబట్టి అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అబ్బాయి పేరు వెంకట సుబ్బారావు. ఎం సుబ్బారావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990. అలా కాదండి, తేదీ, నెల, సంవత్సరం 3 కలిపి చెప్పండి. 3వ తారీఖు జనవరి 1990. 3/1/1990. ఏ సమయంలో పుట్టారండి? పొద్దున్న 6:40 మేడం. 6:40 ఉదయం. ఏ ఊర్లో పుట్టారమ్మా? చేంకుర్తిలో మేడం. ఏ జిల్లా అండి అది? ఒంగోలు జిల్లా మేడం. ఒంగోలు. సరేనండి, మరొకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. మీ అబ్బాయి పేరు ఎం సుబ్బారావు, జనవరి 3వ తేదీన 1990 సంవత్సరంలో పుట్టారు. ఉదయం 6:40 ఒంగోలులో. ఏమని పిలుస్తూ ఉంటారండి మీ అబ్బాయిని ఇంట్లో? ఇంట్లో ఏమని పిలుస్తారు అబ్బాయిని? సుబ్బారావు అని పిలుస్తారు మేడం. ఓకే, అందరూ సుబ్బారావు అని పిలుస్తారు. సరేనండి, మీకు ఉన్న సమస్య ఏంటి, అసలు ఏ పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారనేది మనతో శ్రీమతి ఉష గారు లైవ్ లో ఉన్నారు, వారికి తెలియజేయండి అమ్మా. ఓకే, సుబ్బారావు గారు 3వ తారీఖు పుట్టారని చెప్పారు. 1990. ఏం చదువుతున్నారండి అబ్బాయి? అబ్బాయి చదువు అయిపోయింది మేడం. ఏం చదివారు? ఇంజనీర్ మెకానికల్ చదివాడు మేడం. మెకానికల్ చదివారు. ఓకే, చూడండి సుబ్బారావు గారి నేమ్ నంబరు 24వ నంబర్ లో ఉంది. బట్ ఇక్కడ చూడొచ్చు ప్రొనాలజీ మిస్టేక్ అండి. ఎందుకంటే ఎస్ తర్వాత యూ రావడం మంచిది కాదు. ఎస్ తర్వాత యూ సు అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉంటారు, చిన్న సమస్య కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ అబ్బాయికి ఓతో నేమ్ ఎండ్ అవుతుందండి. ఓతో నేమ్ ఎండ్ అయితే గనక ఆఫ్టర్ 45 years ఎక్కువ స్ట్రగుల్స్ పడాల్సి ఉంటది. మనకి ఎన్టీ రామారావు గారు కూడా చూడొచ్చు. ఎవరైనా చూడండి, నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైనా సరే లాస్ట్ లో ఓతో నేమ్ ఎండ్ కావడం అనేది చాలా నెగిటివ్ అండి. అదే విధంగా ఎం సుబ్బారావు అన్నారు, ఎం తర్వాత ఎస్ రావడం మిస్, ఎవ్రీథింగ్ ఈ మిస్సెస్ అనమాట. ఎన్ని దగ్గరికి వచ్చినా తొందరగా మిస్ అవుతూ ఉంటది. మీరు ఈ ఎం అనే సిగ్నేచర్ లో సుబ్బారావులో కరెక్షన్ తీసుకోవాలి, డైరెక్ట్ గా కలవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొనాలజీ ప్రకారం మిస్టేక్ ఉంది. అదే విధంగా ఎం తర్వాత ఎస్ రావడము నెగిటివ్ అన్నమాట. బట్ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూసామంటే 3-5 కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఇది బిజినెస్ మైండ్ అండి. బిజినెస్ వైపు వెళ్లారంటే తొందరగా సక్సెస్ అనేది చూడొచ్చు. ఓకే, సో చాలా చక్కగా వివరించారండి. సో అలాగే చిన్నపిల్లలకి పేర్లు పెడుతూ ఉంటారు కదా, అంటే అది జాతక ప్రకారం నిర్ణయించాలంటారా లేక న్యూమరాలజీలో అక్షరాల ప్రకారం నిర్ణయించాలంటారా? ఇది అందరికీ ఉన్నటువంటి కన్ఫ్యూజన్. అవునండి, అవును, కరెక్టేనండి. పిల్లలకి పేరు పెట్టినప్పుడు చాలా మంది, మేడం ఇది 3వ పాదంలో పుట్టాడు మా అబ్బాయి, 3వ పాదంలో తా అక్షరం వస్తుంది, తాలోనే పేరు కావాలి అని అంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతిష్యంకి పిల్లల పేర్లకి ఉన్న సంబంధం ఏంటనేది మనం తెలుసుకోవాలి. జ్యోతిష్యం అనేది చాలా పురాతన కాలం నుండి ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది మహా ఋషులు బ్రహ్మదేవుని సంప్రదించి ఈ జ్యోతిష్యం రాయడం జరిగింది. వారి ద్వారా కాళిదాస్ కానీ, ఆర్యభట్టు కానీ, జయదేవులు కానీ, ఇలా చాలా మంది, భాస్కరాచార్యులు, వీళ్ళందరూ కూడాను మనకు అర్థమయ్యే విధంగా దాన్ని రాయడం జరిగింది. వారి ప్రకారం జ్యోతిష్యం అంటే విశ్వం మొత్తం కూడాను 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు 12 ఇల్లు. 12 ఇల్లు అంటే 12 రాసులు. సో ఈ గ్రహాలన్నీ రాసుల్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రతి ఇన్ని రాసులకు కలిపి టోటల్ గా 27 నక్షత్రాలు ఉన్నాయండి. 27 నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే ఒక రాశికి, ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశి తీసుకున్నాం అనుకోండి, మేష రాశికి 9 పాదాలనే ఉంటాయి. అంటే 2.5 నక్షత్రం వస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి హస్తా నక్షత్రంలో పుట్టాడు అనుకుంటాం. హస్తా నక్షత్రంలో పు షా నాడ అనే అక్షరాలు వస్తాయి. మరి ఏ పాదంలో పుట్టాడు? 3వ పాదంలో పుట్టారు. మరి అనాతో పేరు వస్తుందా? రాదు. మనము పూర్వకాలంలో చూస్తాం, శ్రీరాములు అంటాం, శ్రీరాముడు మనం అంటున్నాం, రాముడు అంటున్నాం. అతను ఖచ్చితంగా శ్రీ అన్నది ఏ నక్షత్రంలో వస్తుంది? ఏ నక్షత్రంలోనూ రాదు. మరి రాము అనుకుంటే స్వాతి నక్షత్రంలో పుట్టారా? లేదు. విఘ్నేశ్వరుడు అంటున్నాం, శ్రీకృష్ణ దేవరాయలు అంటున్నాం, శ్రీకృష్ణ అనేది స్త్రీ అనేది ఏ నక్షత్రంలో వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. ఆస్ట్రాలజీ అనేది జ్యోతిషం ప్రకారం మీకు ఏ గ్రహంలో మీ రాశికి అధిపతి ఎవరు, మీ నక్షత్ర అధిపతి ఎవరు, ఇది మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ ప్లస్ ఇప్పుడు చెప్పాము పూషానాడ అని, పూ అనే అక్షరంతో పేరు పెట్టారు, పురుషోత్తమ అని పెట్టారు, లేదంటే పూర్ణిమ అని పేరు పెట్టారు. సో పూ అనే అక్షరానికి ఒక అధిపతి దేవత ఉంటారు. పూ అనే అక్షరానికి నచ్చే దేవత విఘ్నేశ్వర స్వామి. అలాగే మా అనే అక్షరానికి మహాలక్ష్మి అంటే ఇష్టం. మీరు బై బర్త్ అది తెచ్చుకున్నారండి ఆ హక్కు. అంటే ఏ దేవత మీకు అనుకూలంగా ఉంటారు, మీరు ఏ దేవుడిని పూజించాలి అనేది బై బర్త్ అది వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఆ పేరు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఆ దేవత అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరి పేరైనా తీసుకోండి, వాళ్ళ నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్నారా లేదా, ఇది ఇప్పటికీ తేలని విషయం. మీరు ఒకటి గుర్తించవచ్చు, ఆస్ట్రాలజీ ప్రకారమే పేరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కన్ఫ్యూషన్స్ కొన్ని టా వస్తుందండి. మోటా టీ2 అని ఒక నక్షత్రానికి వస్తుంది, పుబ్బా నక్షత్రం. మరి టాతో ఏం పేరు పెట్టుకుంటారు? డా వస్తుంది. డాతో యాక్చువల్ గా యాజ్ పర్ ప్రొనాలజీ డాతో నేమ్ స్టార్ట్ కాకూడదు, ఎండ్ కాకూడదు. ఎందుకు అంటే డా ఇట్ డెనోట్స్ డై ప్రొనౌన్సియేషన్. డయానా స్టార్ట్ కాకూడదండి. రాజశేఖర్ రెడ్డి, శోభానాగి రెడ్డి. సో ఆ డి డా ఆ అక్షరాలతో నేమ్ స్టార్ట్ కాకూడదు, ఎండ్ కాకూడదు. పిల్లాడికి మంచి పేరు అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఆస్ట్రాలజీలోనే పెట్టుకోవాలి అనుకుంటే ఆస్ట్రాలజీ ప్రకారం నేను ఇప్పుడు చెప్పాను, ఒక రాశికి 9 పాదాలు ఉంటాయని. ఆ 9 పాదాల్లో మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండు ఫాలో కావాలి అంటే. అంతేకాని అదే పాదంలో పెట్టాలి, అదే అక్షరం పెట్టాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. అలా అనుకున్నప్పుడు మంచి పేరు పిల్లాడికి ఖచ్చితంగా పెట్టలేరు. అలాగే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఒక కరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్నిసార్లు రాయాలి అంటుంటారు. 26 సార్లు, 56 సార్లు అట్లా చెప్తారు. దానికి ఈ టైంలో రాయండి, ఇన్నిసార్లు రాయండి అనేది ఒక కోర్స్ లా ఇస్తూ ఉంటారు. అది ఎందుకు ఇస్తారంటారు? అసలు అలా రాయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారండి, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం ఎందుకు రాయాలి అని. అంటే బేసిక్ గా గ్రాఫాలజీ బేస్డ్ అని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం. మరి మార్నింగ్ క్యాపిటల్స్ లో రాయండి, ఈవినింగ్ సిగ్నేచర్ చేయండి అని చెప్తూ ఉంటాం. ఎందుకు రాయాలి అనేది మనము లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే రైటింగ్ యాజ్ యువర్ రైటింగ్, సో యాజ్ యువర్ మైండ్ సో యువర్ రైటింగ్ అనమాట. మీ మైండ్ లో ఏమైనా ఉంది మీ రైటింగ్ లో మీరు చూపిస్తారు. దానికోసం మీ మైండ్ లోని ఒక ఇన్ఎబిలిటీస్ కానీ నెగటివ్స్ కానీ తొలగించుకోవడం కోసం రాయడం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసామంటే ఎలా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఎలా రాస్తున్నారు, మీరు న్యూమరాలజీ కరెక్షన్ తీసుకొని ఎలా రాస్తున్నారు అనేది చూద్దాం. ఎలా రాయడం, మార్నింగ్ క్యాపిటల్స్ లో రాస్తారు, ఒక బుక్ తీసుకుంటారు, అది ఖచ్చితంగా అన్రూల్డ్ లైఫ్ బుక్ అయి ఉండాలి. ఎందుకు రూల్ లో రాయకూడదు అంటే రూల్డ్ అనేది మిమ్మల్ని ఇన్స్ట్రిక్ట్ చేస్తుందండి, మిమ్మల్ని ఫ్రీగా ఉండనివ్వదు. ఎందుకంటే ఆ రూల్ లోనే మీరు రాయాలి. ఎవరైనా మీరు ఏదైనా ఒపీనియన్ తెలియజేయాలనుకున్నారనుకోండి, మిమ్మల్ని ఇన్స్ట్రిక్ట్ చేశారు, మీరు ఇదే చెప్పండి అదే చెప్పండి అంటే మీరు మీ ఒపీనియన్ పూర్తిగా తెలియజేయగలరా? తెలియజేయలేరు. సో సేమ్ ఇక్కడ కూడాను మీరు న్యూమరాలజీలో ఏం చేయాలి అంటే అన్రూల్డ్ బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముఖ్యం. అన్రూల్డ్ బుక్ లో రాయాలి. మరి కరెక్షన్ ఒక బుక్ లో రాయాలి, క్యాపిటల్ లెటర్స్ ఒక బుక్ లో రాయాలి, మరి సిగ్నేచర్ ఒక బుక్ లో రాయాలన్న రూల్ ఏమీ లేదండి. ఒకే బుక్ తీసుకోవచ్చు, రైట్ పేజ్ లెఫ్ట్ పేజ్ 2 పేజెస్ యూజ్ చేసుకోవచ్చు. రైట్ పేజ్ ఉంటుంది అంటే మీ కుడి చేతి వైపు వచ్చే పేజ్ లో మీరు ఈవినింగ్ సిగ్నేచర్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చే పేజ్ లో ఈ మార్నింగ్ క్యాపిటల్స్ లో రాయొచ్చు. క్యాపిటల్స్ లో రాయడం ఈజీ అండి, బట్ సిగ్నేచర్ ఎలా చేస్తున్నారనేది ఇంపార్టెంట్. మీరు సిగ్నేచర్ మీ ఇష్టం వచ్చినట్లు చేశారంటే ఆల్రెడీ మీరు ఉన్న నెగిటివ్స్ అన్ని కూడాను అది ఖచ్చితంగా పాజిటివ్స్ లోకి మారవండి. ఆ నెగిటివ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనము సిగ్నేచర్ మీరు పెడుతున్నప్పుడు సిగ్నేచర్ ఎలా రాస్తున్నారు, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ చూడండి. మీ హ్యాండ్ రైటింగ్ ఎంత సైజ్ లో ఉంది గమనించండి. సిగ్నేచర్ సైజ్ గమనించండి. హ్యాండ్ రైటింగ్ సైజ్ కంటే సిగ్నేచర్ సైజు కొంచెం పెద్దగా ఉండాలి. అలాగని చాలా పెద్దదిగా చేశారంటే షో ఆఫ్ అవుతుందండి, అంటే లేనివన్నీ మీరు ప్రదర్శిస్తారని అర్థం. ఎంత సైజ్ లో మీ హ్యాండ్ రైటింగ్ ఉందో దానికంటే 1 మిల్లీమీటర్ పెద్దదిగా ఉండాలి. నంబర్ 1 పాయింట్. నెక్స్ట్ మీ క్యాపిటల్ మీరు రాస్తున్న హ్యాండ్ రైటింగ్ లో ఇనిషియల్ ఎక్కడ పెడుతున్నారు, ఫస్ట్ పెడుతున్నారా లాస్ట్ పెడుతున్నారా, అసలే ఇనిషియల్ తీసేస్తున్నారా, ఇది ఇంపార్టెంట్. దెన్ ఇనిషియల్ కి మీ యొక్క నేమ్ కి ఎంత గ్యాప్ ఇస్తున్నారు. ఇంకొకటి మనకు 3 టైప్స్ ఆఫ్ రైటింగ్ ఉంటదండి. రైటింగ్ లో 3 జోన్స్ ఉంటాయి, మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోయర్ జోన్. సో లోయర్ జోన్ రైటింగ్ అంటే వై, జీ, జే ఇవన్నీ లోయర్ జోన్ రైటింగ్స్. కొంతమంది ఏం చేస్తారంటే లోయర్ జోన్ రైటింగ్స్ కూడా మిడిల్ జోన్ లోకి తీసుకెళ్తారు.
సో అలా అనేది ఖచ్చితంగా చేయకూడదు. లోయర్ జోన్ రైటింగ్ లోయర్ జోన్ లో ఉండాలి, మిడిల్ జోన్ రైటింగ్ మిడిల్ జోన్ లో ఉండాలి, అప్పర్ జోన్ రైటింగ్ అప్పర్ జోన్ లోనే ఉండాలి. ఇవన్నీ కూడా మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా గమనించాలండి. అలా గమనించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేశారంటే మీరు రాసి ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ సిగ్నేచర్ ఎండింగ్ ఎలా చేస్తున్నారు? చాలా మంది ఏం చేస్తారంటే 2వ నంబర్ లో పుట్టే వాళ్ళు చంద్రుడితో ఎండ్ చేయాలని ఇలా చంద్రుడి గీసి చుక్క పెడుతూ ఉంటారు. ఇది ఎక్సెస్ అండి. ఎందుకంటే ఇలా చేశారంటే అవసరమైన విషయాలు వదిలి అనవసరమైన విషయాలు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా ఎండ్ చేస్తున్నారు? ఇలా ఏ రాస్తున్నాము, ఇలా షార్ప్ గా ఎండ్ చేసామంటే ఇండెసిసివ్నెస్ అంటారండి. అంటే డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేరు. మోస్ట్లీ 2/11/2029 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేరు. ఎప్పుడు డైలామాలోనే ఉంటారు. ఇది చేయాలా అది చేయాలా, ఎవరైనా అడిగితే బాగుంది ఇలా అనుకుంటుంటారు. వాళ్ళు కనుక ఇలా చేశారు అంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. సో ఎండింగ్ అనేది మీరు ఇక్కడ ఎంత ప్రెషర్ ఉపయోగిస్తున్నారో ఎండింగ్ లో కూడా అంతే ప్రెషర్ అనేది ఉండాలి. అది ఇంపార్టెంట్. అంతేకాని ఇలా తీసి ఇలా రాసినంత మాత్రాన లైఫ్ లో ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉండదు. దెన్ ఇనిషియల్ ప్లేస్, ఇంతకు ముందే చెప్పాను ఇనిషియల్ ప్లేస్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారని. మరి గీత గీస్తే అలవాటు ఉంటుంది కొంతమందికి, సిగ్నేచర్ లో గీత గీస్తుంటారు. ఆ గీత ఎలా గీస్తున్నారు? సగం సగం గీస్తున్నారా, టోటల్ గా గీస్తున్నారా, లేదా స్టార్టింగ్ లో గీస్తున్నారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గీత గీయడం అంటే మీకు కాన్ఫిడెన్స్ ని తెలుపుతుంది. సో ఎక్కడ మీరు ఏ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ప్రొఫెషనల్ లైఫ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నారా, లేదు పర్సనల్ లైఫ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నారా, లేదు మిగిలిన ఒక మనిషి అన్న తర్వాత చాలా లైఫ్ ఉంటుందండి. ఇంట్లో ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, మీకు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, అదే విధంగా ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఈ 3 లైఫ్స్ లో మీరు ఎక్కడ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనే విషయం మీ సిగ్నేచర్ కింద గీత ఎక్కడ గీస్తున్నారని ఇంపార్టెంట్. కొంతమంది ఇలా గీత గీస్తుంటారు. సో వీళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తున్నారని అర్థం. ఖచ్చితంగా ఇలాంటి గీత గీయకూడదండి. మీరు గీత గీయాలి అంటే స్ట్రైట్ లైన్ అనేది ఇంపార్టెంట్. ఇలా కర్వ్ లైన్ గీస్తారు, ఇలా గీస్తారు కొంతమంది 2 లైన్స్ వేస్తారు, కొంతమంది చాలా లైన్స్ వేస్తారు. ఇలా వేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనే లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దెన్ మీరు ఇంకొకటి గమనించవచ్చు, డిఫరెంట్ స్లాంట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఆర్ లో వచ్చి ఇది లెఫ్ట్ స్లాంట్ అంటే మీ ఎడమ చేతి వైపు అక్షరం ముంగి ఉండడం. లెఫ్ట్ స్లాంట్ మోస్ట్లీ చాలా మంది లెఫ్ట్ స్లాంట్ రైటింగ్ రాస్తూ ఉంటారండి. లెఫ్ట్ స్లాంట్ రైటింగ్ వాళ్ళతో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తో ఉంటారు. ఏదైనా వాళ్ళు అనుకున్నది బయట పెట్టలేరు. చిన్నపిల్లలు కనుక లెఫ్ట్ స్లాంట్ రాస్తున్నారు అంటే ఎడమ చేతి వైపుకు వంగిన రైటింగ్ అండి. ఇక్కడ ఆర్ మనం చూడొచ్చు, ఇలా మన ఎడమ చేతి వైపుకు వంగిందన్నమాట. ఇలా రైటింగ్ అన్ని కూడా లెఫ్ట్ స్లాంట్ లో ఉంది అంటే వాళ్ళు ఏదో స్ట్రెస్ తో ఉన్నారు, అమ్మ నాన్న గొడవ వేసుకున్నారా ఇంట్లో, లేదు మీకు చెప్పలేని సమస్యతో ఏదైనా బాధపడుతున్నారా, ఒకసారి సైకలాజికల్ గా వాళ్ళని మీరు కౌన్సిల్ చేసిన తర్వాత ఈ రైటింగ్ మామూలు వర్టికల్ స్లాంట్ కు మార్చడం చాలా మంచిది. కొంతమంది సిగ్నేచర్ లో ఏం చేస్తారంటే ఒక రైటింగ్ లెఫ్ట్ స్లాంట్, ఒక రైటింగ్ రైట్ స్లాంట్, ఒక రైటింగ్ వర్టికల్ స్లాంట్, 3 స్లాంట్స్ యూజ్ చేస్తారు. సో మీ రైటింగ్ లో ఏ స్లాంట్ అయితే ఉందో మీరు సిగ్నేచర్ లో కూడా అదే స్లాంట్ యూజ్ చేయాలి. ఒకటి లెఫ్ట్ స్లాంట్ ఒకటి రైట్ స్లాంట్ ఇలా మారుస్తున్నారంటే మెంటల్ గా కూడా మీకు అక్కడ పొజిషన్ దగ్గర చెప్పాను కదా, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ లో మీరు డిస్టర్బ్ గా ఉన్నారని అర్థం. దెన్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? సిగ్నేచర్ యాక్చువల్ గా ఆర్ అనేది మిడిల్ జోన్ లో స్టార్ట్ కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కిందికి స్టార్ట్ చేస్తారు. సో ఇలా స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఏది కూడాను తొందరగా పైకి రాలేరు. మనసులో ఏమనుకున్నా బయట పెట్టలేరనమాట. అన్నిటికీ అలాగే ఫ్లక్అప్ అయిపోయి ఉంటారు అనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, సిగ్నేచర్ ని ఇలా రౌండప్ చేస్తారు. ఇలా రౌండప్ చేస్తే భయస్తులు, భయంగా ఉన్నారు, వాళ్ళకు సెక్యూరిటీ కోరుకుంటున్నారు అని అర్థం. వాళ్ళు కూడా ఓపెన్ అప్ కాలేరు. కొంతమంది ఓన్లీ ఫస్ట్ లెటర్ కి రౌండప్ చేస్తారు, లాస్ట్ లెటర్ కి ఇలా రౌండప్ చేయకూడదండి. మీరు ఎప్పుడు ఇక్కడ న్యూమరాలజీ కోర్స్ రాస్తున్నారు అంటే మీలో ఉన్న నెగటివ్స్ పోవడం కోసం రాస్తున్నారు కానీ కొత్తవి తెచ్చుకోవడం కోసం అయితే కాదు. మీరు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క సిగ్నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది క్లమ్జీగా ఒక రైటింగ్ మీద ఒక రైటింగ్ రాస్తుంటారండి. ఒకే పేజ్ లో రాయాలి, లైన్ సరిపోవడం లేదు, 55 టైమ్స్ రాయాలి, ఇలా చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడా ఫ్రీగా రాయండి, ఓపెన్ మైండ్ తో ఉండండి. అలా చేశారంటే బాగుంటుంది. ఇలా కొంతమంది ఇల్లెజిబుల్ సిగ్నేచర్ అండి, ఆర్ మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన రైటింగ్ ఏది కూడా కనిపించదు. వీళ్ళు డిసానెస్ట్ అని చెప్పొచ్చు. అంటే పబ్లిక్ కి మీరు హానెస్ట్ అయినా కూడా పబ్లిక్ కి మీరు డిసానెస్ట్ గా తెలియజేస్తున్నారు అంతే. ఇక్కడ మీరు హానెస్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇలా చేయడం కూడా అది నెగిటివ్ ట్రైట్, పాజిటివ్ ట్రైట్ అని అనిపించుకోదు. సో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మీ యొక్క రైటింగ్, మీ యొక్క సిగ్నేచర్ కరెక్ట్ గా రాసినప్పుడు మీరు సంవత్సరాల తరబడి కోర్స్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే లేదండి. వితిన్ 150 days లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వెన్ ఎవర్ యు ఆర్ ఫాలోయింగ్ గ్రాఫాలజీ యూ కెన్ సక్సీడ్ ఈజీలీ. ఓకే, చాలా చక్కగా వివరించారు మేడం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి, మీ పేరు? మీ అబ్బాయి గురించి చెప్పాలనుకుంటున్నారా? మీ పేరు చెప్పండి అమ్మా ఒకసారి. మా పేరు సుగుడు గారు, మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హనీష్, GD హనీష్. హనీషా అండి, మనీషా?
అనీష్. హనీష్. ANESH. అనీష్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/2005 అండి. 2/12/2005. ఏ టైంలో పుట్టాడండి అబ్బాయి? మార్నింగ్ 10:30 లోపల. 10:30. ఏ ఊర్లో పుట్టారండి? హైదరాబాద్ లో. ఓకే. సుగుణ గారు ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి అమ్మా. జీడి అనీష్ 2/12/2005లో పుట్టాడు. ఉదయం 10:30 హైదరాబాద్ లో. ఇంట్లో ఏమని పిలుస్తుంటారండి? 13/12 అండి. 13/12. 13/12. అవును. ఓకే. సో డిసెంబర్ 13వ తారీఖు అంతే కదా? సరేనండి. ఏమని పిలుస్తూ ఉంటారు ఇంట్లో? అనీష్ అనే పిలుస్తామండి. బన్నీ అనుకుంటామండి. బన్నీ అని పిలుస్తారు, అనీష్ అని పిలుస్తారు. అవును. సరేనండి. మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారో ఉషా గారు లైవ్ లో ఉన్నారు, వారికి తెలియజేయండి. ఓకే, చూడండి, అనీష్ 13th పుట్టాడు. 13/12/2005. సో ఇక్కడ 13th పుట్టారంటే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా డిస్కస్ చేసాము. 13th పుట్టిన వాళ్ళు బాగా మొండిగా ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. మీ అబ్బాయిలో ఉన్న పాజిటివ్ ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ లో 4-5 కాంబినేషన్ అండి. ఇదే కాంబినేషన్ చిరంజీవి గారిది. బట్ అతను 22nd పుట్టారు. 4-5 కాంబినేషన్. వెంకటేష్ గారిది 4-5 కాంబినేషన్. ఇది మంచి కాంబినేషన్ అండి. దీంతో పాటు మీకు మంచి నేమ్ గనక ఉంటే మంచి రేంజ్ అనేది వెళ్తారనమాట. ఇక్కడ అనీష్ అనే నేమ్ లో SH తో నేమ్ ఎండ్ అవుతుందండి. SH తో నేమ్ ఎండ్ అయినప్పుడు సిక్ అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కరెక్షన్, నేమ్ నంబర్ అయితే బాగుందండి. 24-25 కాంబినేషన్ నేమ్ నంబర్ అన్ని బాగున్నాయి. బట్ SH తో ఉండడం అనేది నెగిటివ్. ANHEES అలా మీరు కరెక్షన్ తీసుకోగలిగితే సరిపోతుందండి. ఓకే. సో విన్నారు కదండి, వారు చెప్పినట్టుగా కరెక్షన్ తీసుకుంటే అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు కాబట్టి అది ఫాలో అవ్వండి. సో ఉషా గారు ఈనాటి కార్యక్రమంలో చాలా చక్కగా తెలియజేశారండి. కాలేజ్ అందరికీ కూడా న్యూమరాలజీలో వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేశారు, పరిష్కారాలు కూడా తెలియజేశారు. అలాగే సిగ్నేచర్స్ అవి ఏ విధంగా చేస్తే మనకి బెనిఫిషియల్ గా ఉంటుందనే విషయాలు కూడా తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఈనాటి ఉషా న్యూమోగ్రాఫాలజీ ప్రత్యక్ష ప్రసారం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మీ సమస్యకు పరిష్కారం ఉషా న్యూమోగ్రాఫాలజీ. శ్రీమతి ఉషా, సర్టిఫైడ్ సిగ్నేచర్ స్పెషలిస్ట్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్. మెయిల్ ఐడి usha555@gmail.com. వెబ్సైట్ ushanumographology.com. Phone numbers 8332063692 7095